మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఎలిప్స్ కమాండ్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆర్క్ కమాండ్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. ప్రీవియస్ క్లాసెస్లో నియర్లీ మనం 19 క్లాసెస్ వరకు 19 కమాండ్స్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. నేను ఒక 2 కమాండ్స్ 3 కమాండ్స్ ఒక క్లాస్గా, ఒకవేళ కమాండ్స్ అనేది పెద్దదిగా ఉంటే ఒక కమాండ్ మాత్రమే సబ్ కమాండ్స్ ఉంటుంది కదా ఒక కమాండ్ లోపల, కాబట్టి ఒక్కొక్క క్లాస్గా సపరేట్ చేసి ఉంటాను. 19 క్లాసెస్ లేదని అడగద్దండి, ఓకేనా. 19 కమాండ్స్ అనేది కవర్ అయి ఉంటుంది మనకి ఫుల్ డెప్త్గా. లేదు సార్ ఇది మిస్ అయింది, సమ్టైమ్స్ ఎంత కరెక్ట్గా చేసినా ఏదో ఒక మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇది మిస్ అయింది అనిపిస్తే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, దానికి ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేసిందా. లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అది మీరు కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. లేకపోతే ఏదైనా మాడిఫై చేయాలా, ఇలాగ చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినారంటే అది కూడా మనం వీడియో అనేది రెడీ చేస్తాం, ఓకేనా. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్తాం. ఈరోజు మనం చూడబోయే కమాండ్ ఏమంటే ఎలిప్స్, ఓకేనా. ఎలిప్స్ ఈఎల్ ఎంటర్ ఇచ్చినారంటే ఎలిప్స్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎలిప్స్లో మనకి 3 టైప్స్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఆర్క్, సెంటరు, యాక్సిస్, ఎండ్ పాయింట్. ఇక్కడ చూసినారంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలిప్స్ 3 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ ఉంటుంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఈ లైన్ అవసరం లేదు, జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను, ఓకేనా. ఓకే, ఒక లైన్ అనేది డ్రా చేసినాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు 3 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైప్ ఏముంది, సెంటర్ ఎలిప్స్. సెంటర్ ఎలిప్స్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. మిడ్ పాయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పాయింట్ని క్లిక్ చేయండి. అర్థమయ్యడానికి కోసం నేను సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ని తీసుకుంటాను. మిడ్ పాయింట్ అండ్ దెన్ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ అండ్ దెన్ దాని యొక్క హైట్. ఇక్కడ ఏం చేసినాం, సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఏదైనా ఒక పాయింటే ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో హాఫ్ అనేది అదే తీసుకునేస్తుంది. మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తే మిగతా హాఫ్ తీసుకుంటుంది. లేకపోతే మిడ్ పాయింట్ స్టార్ట్ పాయింట్ ఇచ్చినా మిగతా హాఫ్ అదే తీసుకునేస్తుంది, ఓకేనా. అంటే హాఫ్ డిస్టెన్స్ మాత్రం మనం ఇచ్చినామంటే ఇంకొక హాఫ్ అదే క్రియేట్ అయిపోతుంది, అదే సెంటర్ అంటే, ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే యాక్సిస్, ఎండ్ పాయింట్, ఓకేనా. ఇది చూడండి, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. సేమ్ అదేలాగానే ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. దానికోసం ఎల్ ఎంటర్, ఇలా ఒక లైన్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేసినాం, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం, లేకపోతే సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం, లేకపోతే సెంటర్ పాయింట్ స్టార్ట్ పాయింట్ అని ఇవ్వచ్చు. అంటే ఒక హాఫ్ డిస్టెన్స్ ఇచ్చినారంటే ఇంకొక హాఫ్ అదే తీసుకునేస్తుంది సెంటర్లో అయితే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది మనకి, యాక్సిస్ ఎండ్ అనేసి ఉంది. అంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, యాక్సిస్ యొక్క స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చేసినాం. అక్కడ సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చినాం, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్లో ఏం చేసినాం, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చినాం. ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇస్తున్నాం, ఓకేనా. అంటే ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటున్నాను. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చేసి ఆ తర్వాత హైట్ ఇవ్వాలా, హైట్ మీకు ఎంత కావాలా, ఓకేనా. ఎలిప్స్ అంటే ఏం లేదు, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ 2 డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం. ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం. దీంట్లో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఏదని మీకు డౌట్ ఉంటే, మేజర్ అంటే ఏమి, పెద్దది, మైనర్ అంటే చిన్నది, ఓకేనా. దీంట్లో చిన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు, ఓకేనా. దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు. ఈ డిస్టెన్స్ చూసినారా, దాన్ని మైనర్ యాక్సిస్, దీన్ని మేజర్ యాక్సిస్ అంటారు, ఓకేనా. ఏదైతే లెంత్ పెద్దది ఉంటుందో దాన్ని మేజర్ యాక్సిస్. ఇదే చూడండి, అదే సెంటర్ తీసుకుంటాను, సెంటర్ ఎలిప్స్ తీసుకుంటాను, ఇలా డ్రా చేస్తున్నాను. సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది మైనర్ అవుతుంది, ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది, ఓకేనా. ఏదైతే లెంత్ పెద్దది ఉంటుందో అది మేజర్, ఏదైతే లెంత్ చిన్నది ఉంటుందో అది మైనర్ యాక్సిస్, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నీట్ అండ్ క్లియర్గా వినండి, ఓకేనా. ఎలిప్టికల్ ఆర్క్ సెకండ్ మెథడ్, యాక్సిస్ ఎండ్ పాయింట్ చూసినారా, సేమ్ అదేలాగానే స్టార్ట్ పాయింట్ ఇస్తాం, ఎండ్ పాయింట్ ఇస్తాం అండ్ దెన్ హైట్ ఇస్తాం. ఆ తర్వాత ఏం చేయాలంటే
ఫంక్షన్కి F8 అనేది ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకొని స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్, అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చినాం, 5 పాయింట్స్ అనేది ఇస్తాం. ఫస్ట్ మెథడ్ సెంటర్ ఎండ్ హైట్ ఇస్తాం, 3 పాయింట్లు ఇచ్చినామా. ఇక్కడ స్టార్ట్ ఎండ్ హైట్ ఇస్తాం, 3 పాయింట్లు ఇచ్చినామా. ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ ఎండ్ హైట్ అండ్ దెన్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్, 5 పాయింట్స్ ఇవ్వాలి. ఓకేనా, స్టార్ట్ ఎండ్ హైట్ ఆ తర్వాత స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే మీకు ఎలిప్ షేప్లోనే ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలిప్టికల్ ఆర్క్ అంటారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎలిప్స్ కమాండ్ మీకు నీట్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎలిప్స్లో ఉండే 3 టైప్స్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉండే కమాండ్స్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇంతవరకు మీకు నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను.